ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. అయ్యా కాకాని గురించి చెప్పాలంటే ఒక కోర్టు దొంగతనం కేసు కాదు, ఒక హిజ్రాల్ని మా మీద పంపించింది కాదు, ఒక 68 ఎకరాల వరదాపురం మైన్, 14 హిటాచీలు, 30 డంపర్లు, ఒక ట్రక్ ఆఫ్ ప్లాస్టిక్ మెటీరియల్ రెడ్ హ్యాండెడ్గా నేను అడ్డం వండుకొని పట్టించా. ఇంకా యాక్షన్ జరగలే. అసలు ఎవరు ఆ డిపాజిట్స్ ఎక్కడికి పోయినాయి? ఆ బ్లాస్టింగ్ ట్రక్ ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇప్పుడున్న అధికారులు కూడా దాని మీద చర్యలు తీసుకోవాలా. ఆ పక్కనున్న మొగళ్ళూరు 40 acres, వరదాపురం 68 acres, మొగళ్ళూరు 40 acres, మరుపూరు 30 acres, మొదిగేడు, ఒక్క సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ చెప్తుండే. ఆ పక్కనున్న సిలికా గూడూరు కాన్స్టిట్యున్సీ, క్వాచ్ వెంకటగిరి కాన్స్టిట్యున్సీ, వందల వేల కోట్లు. ఏంటిది? అవన్నీ తాట తీయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద, ఇప్పుడున్న అధికారుల మీద ఉంది. వదిలిపెట్టే ప్రసక్తిలే. ఒకటి, అప్పులలో కూరుకుపోయిన 10 లక్షల కోట్ల అప్పులు, కట్టాల్సిన అప్పులు, సిస్టమ్స్ అన్నీ కొలాప్స్ అయిపోయినాయి. గాడిని పెట్టేదానికే ఇప్పుడు టైం పట్టింది. డెఫినెట్గా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఇంత బరి తెగించి పట్టపొగులు దోపిడీ చేసిన వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు. టైం వస్తుంది. అన్నీ స్టార్ట్ అయినాయి, విచారణలన్నీ స్టార్ట్ అయినాయి. నేనే ముఖ్యమంత్రి గారిని అడిగితే 2, ఒక హౌసింగ్, ఇంకొకటి ల్యాండ్, వీటి మీద ఆయన విజిలెన్స్ ఎంక్వైరీ చేశాడు. ఇంకొకటి లిక్కర్ మీద ఒక సిఐడి ఎంక్వైరీ చేశాడు. ఆయన ఏ రోజు వెనకాడే ప్రసక్తిలా. ఈ దోపిడీల మీద విచారణ మేనట్టు అడగంగానే ఎస్ అని చెప్పి విజిలెన్స్కి రెఫర్ చేశాడు. అవన్నీ జరుగుతాయి. ఎవరైతే దోపిడీదారులు ఉన్నారో వాళ్ళందరూ వడ్డీతో కూడా కక్కక తప్పదు. మంచిది, ఆ పార్టీ ఖాళీ అవుతుంది. కొంతమంది తెలుగుదేశం, కొంతమంది జనసేన, కొంతమంది బీజేపీలో చేరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి, భారతమ్మ ఇద్దరు మిగులుతారు, ఇంకెవరు మిగలరు. జరగబోయేది అది. నేనేమంటానంటే మిగతా వాళ్ళకి కూడా, మిగతా కొన్ని ఛానల్స్కి కూడా మీరు జర్నలిజం ప్రజల మంచి చెడుల గురించి నిష్పక్షపాతంగా కీ రోల్ ప్లే చేయాల్సిన ప్రజల మధ్య, అది జర్నలిజం అంటే. దాంట్లో ఇప్పుడు జరిగే ఘోరమైన కొన్ని ప్రచారాలు వాళ్ళు చేస్తే వాస్తవాలకు మీ బాధ్యత కూడా ఉంది, మీడియా బాధ్యత కూడా ఉంది. అందుకని నేనేమంటాను, మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణతో, పక్కనున్న తమిళనాడుతో, కర్ణాటకతో పోటీ పడే పరిస్థితికి మన రాష్ట్రం రావాలని చెప్పి, అది ఎలక్ట్రానిక్ మీడియా అయినా, ప్రింట్ మీడియా అయినా, వేరే ప్రతిపక్ష పార్టీ అయినా, అల్టిమేట్ విష్ అందరికీ ఆ సంకల్పం రాష్ట్రం భవిష్యత్తు బాగుపడాలని చెప్పి కోరుకోవాలా. రాజకీయాల్లో మేము గెలవాలా, తెలుగుదేశం ఓడిపోవాలా అని కోరుకోండి. కానీ రాష్ట్రం భవిష్యత్తు, రాష్ట్రం దెబ్బతినిపోవాలని చెప్పి కోరుకుంటే, రాష్ట్రానికి చెడు పేరు రావాలని కోరుకుంటే ఏంటది? కరెక్ట్ కాదు. అంటే నేను దాంట్లో కూడా వీలైనంత వరకు ఫిల్టర్ చేసి మంచివాళ్ళందరినీ వస్తే చేర్చుకోండి. నేను అది చెప్పాను నెల్లూరులో కూడా, మంచివాళ్ళు వస్తే చేర్చుకోవటం, వెరీ బ్యాడ్ హిస్టరీ ఉండేవాళ్ళని పక్కన పెట్టడం, అది మనం చేయాల్సింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.